హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. బిర్యానీలోకి అయితే సూపర్ ఉంటుంది. మనకి పప్పుసారు గంట కలుసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. మరి నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ పెరుగు. ఓకేనా? ఇవన్నీ బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. చూపించడం మర్చిపోయాను. ఇందులో 1 నిమ్మకాయలో సగం హాఫ్ బద్ద తీసుకుని పిండేసుకుని మొత్తం కలిపేసుకుని పెట్టేసుకున్నాను నేను. ఇది ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి, ప్యాన్ పెట్టుకుని నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. చిన్నవి ఒక 4 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. బాగా బ్రౌన్ కలర్ రావాలి, బాగా ఏగిపోవాలి. అప్పుడైతే మనకి చికెన్ ఫ్రై అనేది బాగా టేస్ట్ వస్తుంది. వీటిని బాగా వేపుకుందాము. చూడండి, మనకు ఆనియన్స్ ఏగుతూ ఉన్నాయి కదా. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి నేను చీల్చుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైకి. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేపుకుందాం. చూడండి, మనకు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము. ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ వేసేసుకుందాము. చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేను చికెన్ అంతా బాగా కలిపేసుకున్నాను. ఈ స్టేజ్లో మీకు కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా, సరిపోకపోయినా వేసుకోవచ్చు. నేను ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. నాకు కారం సరిపోలేదు, ఇంకా కొంచెం అంటే 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. దీంట్లో వాటర్ కంటే ఏం వేయవలసిన అవసరం లేదు. చికెన్ నుంచి వచ్చిన వాటర్ సరిపోద్ది. మనకు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అసలు వేయకూడదు. దీన్ని అలా సిమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి. ఓకేనా? చూడండి, నేను వాటర్ కంటే ఏం వేయలేదు. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్ నుంచి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. అప్పుడు మనకి బాగా ఫ్రై అవుద్ది చికెన్. చూడండి, చికెన్ నుంచి ఎంత వాటర్ వచ్చిందో అదంతా బాగా ఇంకిపోవాలి. అప్పుడు మనకి కూర ఫ్రై రెడీ అయినట్టు. చూడండి, మనకు ఫ్రై. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. అసలు వాటర్ అనేది ఎక్కడ వాడకుండా ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు. చూడండి, ఫైనల్లీ మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో ముక్క. మనకి ఇది బిర్యానీలకు బాగుంటుంది. అలాగే పప్పుచారు గంట కాసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.